మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ వదిలే ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేవలం హీరో పాత్ర మాత్రమే కాదు, హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. గొప్ప హీరోయిన్స్ మాత్రమే పోషించదగ్గ పాత్ర అని తెలుస్తోంది. అయితే ఆ పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటి అయితే బాగుంటుందట. అందుకే రాణి ముఖర్జీ పేరును సూచించారట దర్శకుడు శ్రీకాంత్ వదిల. ఆ ప్రపోజల్ కి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టుగా డిగ్నిఫైడ్ గా ఉంటుందని చిరంజీవి భావించడం వల్ల ఆ పాత్ర రాణి ముఖర్జీని వరించిందని ఫిల్మ్ వర్గాల టాక్. చిరంజీవి 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తారట. చావా సినిమా ఒక్క హిందీలోనే రిలీజ్ అయినా కూడా పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతోంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. అందుకే తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని ఇక్కడ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ పై ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ అందిస్తున్నారన్న రూమర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి ఇంకా తెలుగు డబ్బింగ్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమాకు ఎన్టీఆర్ డబ్బింగ్ అందిస్తున్నాడు అనే మాటలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తే ఆ ఇంపాక్ట్ చావా తెలుగు వెర్షన్ మీద చాలా గట్టిగా ఉండడం పక్కా. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేనితో చేస్తున్న వరల్డ్ క్లాస్ మూవీ మిరాయ్ మొదటి నుంచి మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ మొదట్లో ఈ ఏడాది ఏప్రిల్ కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాని వాయిదా వేసి కొత్త డేట్ ని మేకర్స్ అందించారు. ఆగస్టు 1న సినిమా పాన్ వరల్డ్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నట్లుగా ఇప్పుడు సాలిడ్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగిటివ్ రోల్ లో నటిస్తుండగా హనుమాన్ సంగీత్ దర్శకుడు గౌర హరీష్ నే ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఒక్క గ్లింప్స్ తో భారీ అంచనాలు రాబట్టిన ఈ సినిమా తేజకి ఎలాంటి హిట్ ని ఇస్తుందో చూడాలి. మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో దర్శకుడు సంపత్ నందితో చేస్తున్న లేటెస్ట్ సినిమా వాదిలా 2. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో వస్తోంది ఈ డివోషనల్ చిత్రం. తాజాగా మేకర్స్ నేడు మహాకుంభమేళాలో సాలిడ్ టీజర్ ని 102 ఏళ్ల నాగసాధు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ ని మాత్రం ఇంట్రెస్టింగ్ కట్ తో తీసుకొచ్చారని చెప్పాలి. ఒక పక్క థ్రిల్ చేసే హారర్ ఎలిమెంట్స్, ఇంకో పక్క వాటిని ఎదుర్కొనే దైవ ఎలిమెంట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి ఈ టీజర్ లో చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే ప్రతి కట్ కి కూడా అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా అఘోరీగా సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తుంది. టీజర్ లో మాస్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఈ టీజర్ లో సినిమాటోగ్రఫీ, మేకర్స్ నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్, సినిమా సెటప్ లో మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇలా మొత్తానికి వాదిలా 2 టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ అవైటెడ్ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో త్వరలోనే రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆనంది, అదితి శంకర్, దివ్యా పిల్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే భైరవం నుంచి 3 హీరోలు, హీరోయిన్ల పోస్టర్లు విడుదలై భారీ హైప్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ క్రమంలో భైరవం థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ భైరవం సాంగ్ లో తాండవం చేసినట్లుగా ఈ లిరికల్ వీడియోలో చూపెట్టారు. మహాశివరాత్రి పర్వదినం దగ్గరలో ఉండడంతో ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శ్రీచరణ్ పాకాల చక్కటి సంగీతం అందించగా శంకర్ మహాదేవన్ ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. ఈ పాట శ్రోతలకు పూనకాలు తెప్పిస్తుంది.